ఈమె సంజన బంధనాలు యూజ్ చేసుకొని నేను నీలాగా గేమ్లో అనేసి అనింది. నామినేషన్స్లో బంధనాలు ఎవరు యూజ్ చేసుకునింది? ఈమె కదా. సంజన నామినేట్ అవ్వకూడదనేసి చెప్పి ఇమాన్యుయల్ పెద్ద గొడవేసి కళ్యాణ్తో నువ్వు తనుజను నామినేట్ చేస్తాననేసి చెప్పి ఎట్లా సంజనాన్ని నామినేట్ చేస్తావు, ఆమె రేపొద్దున బయటికి వెళ్ళిపోతే ఆ తప్పు నాదే, నీకు టికెట్ ఇచ్చిన దానికి నాది తప్పు అయిపోతుంది అని చెప్పేసి అక్కడ కాదా బంధనాలు యూజ్ చేసుకునింది. ఆ బంధనాలు యూజ్ చేసుకుంటారనే ఒక పాయింట్లో, అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఒక పాయింట్లో ఈరోజు టాస్క్లో మాధురి టీంలో పోయి జాయిన్ అయ్యాడు ఇమాన్యుయల్. మళ్ళీ ఏమైనా జనాలందరూ ఈ బంధనాలు వల్ల ఇట్లా చేస్తున్నాడేమో అని చెప్పేసి. అండ్ ఏ బంధనాల వల్ల అయితే తనుజాని నామినేట్ చేయాలి అనేసి ఇమాన్యుయల్ అనుకున్నాడో, తను నామినేట్ చేయకుండా ఒక సేఫ్ గేమ్ ప్లే చేసి కళ్యాణ్తో నామినేట్ చేయిద్దాం అనేసి అనుకున్నాడో, అదే బంధనాలతో సంజన నామినేట్ అవ్వకూడదు అనేసి అనుకున్నాడు. సో తనుజ విషయంలో వచ్చే కాడికి బంధనాలు బ్యాడ్ అయిపోయాయి, అమ్మ విషయంలో వచ్చే కాడికి బంధనాలు గుడ్ అయిపోయాయా? అది ఎట్లా రైట్? బంధనాలు దేనికైనా బంధనాలే కదా. నాగబంధన వేసి హౌస్ మొత్తం మూసేయాలనిపించింది నాకు. ఇప్పుడు ఇమాన్యుయల్ అదే సంజనాతో బాండ్ వల్ల సంజన నామినేట్ చేయలేకపోయాడు, వేరే వాళ్ళు నామినేట్ చేసినా తీసుకోలేకపోయాడు. బెడ్ టాస్క్లో ఏ బాండ్తో అయితే సంజనాన్ని తీయలేకపోయాడో అదే బాండ్తో తనుజని తీయలేకపోయాడు. బట్ తనుజ విషయానికి వచ్చే లోపల గేమ్కి బాండ్ అడ్డం వచ్చేసింది, ఎందుకంటే తనుజ బాండింగ్ వల్ల అనేసి అనుకున్న వాళ్ళు. మరి సంజన బాండింగ్ వల్ల కూడా గేమ్ అడ్డం వచ్చింది కదా, మిగతా వాళ్ళు తీయగలిగారు, ఇమాన్యుయల్ ఎందుకు తీయలేకపోయాడు సంజనాని? బాండ్ వల్లే కదా. సో అక్కడ ప్రాబ్లం చేయలేని బాండ్ ఇక్కడ చేసిందా? అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అయిపోయిందా?